హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ భాను. సో ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్ ప్రాసెస్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రైలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్తో పాటు చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. ఈ ఫ్రై చేయడం ఎంత తేలికంటే వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఇక్కడ 1/2 kg చికెన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇలాగా మీడియం సైజ్ పీసెస్ని కట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, మీ టేస్ట్కి తగినట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ అన్నిటిని చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వీటిని కనీసము ఒక 1/2 అవర్ అన్నా పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ పీసెస్కి ఈ ఉప్పు కారం అనేది బాగా పట్టి మంచి టేస్టీగా ఉంటాయి. ఇలా కలుపుకున్న చికెన్ని మూత పెట్టి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయ 2 తీసుకుని దాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా యాడ్ చేసి ఇవి ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవ్వడానికి నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ ఫ్రై అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెను ఆనియన్స్లో కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి మొత్తం బాగా ఇలా కలుపుకొని లిడ్తో కవర్ చేస్తూ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ లిడ్ పెట్టుకుంటూ ఇలాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల చికెన్ అనేది అడుగు పట్టకుండా బాగా ఫ్రై అవుతుంది. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్లో వచ్చే వాటర్ వల్ల ఇది బాగా కుక్ అయిపోతుంది. ఎక్స్ట్రాగా మనం ఏం వాటర్ యాడ్ చేయక్కర్లేదు. సో ఇది ఇలాగా లిడ్తో కవర్ చేస్తూ కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే చికెన్లో వచ్చే వాటర్ వల్ల ఇది కుక్ అవుతుంది. నేను ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఇది కుక్ అయ్యేలోపు మనం ఇక్కడ మసాలా అనేది రెడీ చేసుకుందాము. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 3 ఇలాచి, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 స్టార్ పువ్వు, 4-5 లవంగలు, కొబ్బరి ముక్క, 1 స్పూన్ ధనియాలు, మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 4-5 ఎండుమిర్చి యాడ్ చేసుకొని వీటిని ఫైన్గా పౌడర్లా చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మనకి చికెన్ కూడా కుక్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ వీటన్నిటిని కలుపుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ చికెన్ పీసెస్కి మసాలా బాగా పట్టేలాగా మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఈ మసాలాలో చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. సో అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ చికెన్ ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసము నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.